బీఈడీ ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి లీకేజ్ ఏదైతే మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటిది, ఒక అరగంట ముందు ఆ ప్రశ్నాపత్రం బయటికి రావడం, అది సోషల్ మీడియాలో హైలైట్ కావడం, వెంటనే నారా లోకేష్ స్పందించి ఆ పరీక్షల్ని ఆపేయడమే కాకుండా ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలకమైన వాళ్ళని ఎవరిని పట్టుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. గుంటూరు జిల్లా పోలీసులు ఫైనల్గా అరెస్ట్ చేశారు. బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితుల్ని పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ కార్యాలయంలో నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివేకానంద కాలేజీ వాళ్ళు ఇది చేశారట. వివేకానంద కాలేజీ కరస్పాండెంట్ A1 రఫీ, A2, A3గా ఉన్నటువంటి నిందితులు సురేష్, స్వర్ణరాజుతో కలిసి ఈ క్వశ్చన్ పేపర్ని సోషల్ మీడియాలో ద్వారా లీక్ చేశారన్నటువంటి విషయం తేలింది. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు తమ కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళకి మంచి మార్కులు రావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక అరగంట ముందు ఆ పేపర్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది.